ఏదేదో వచ్చి పిచ్చి వాగుడు వాగిపోయాడు కావల్లో. వాగాలి కదా, రేపు ఎలక్షన్లో ఉంటే వీళ్ళు దించడం కాదు, జనాలను వీళ్ళు తరే కొట్టే రోజులు దగ్గరకు వచ్చినాయి త్వరలో. సార్ చివరగా ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ సమీకరణాలు వచ్చే ఎన్నికల్లో పొత్తులో భాగంగా వస్తాయని సోషల్ మీడియాలో కానీ బిగ్ డిబేట్లో కానీ బాగా వినిపిస్తుంది. జనసేన, టీడీపీ, బీజేపీ ఈ 3 పార్టీలు కలిసి ఏకమై జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి పొత్తులో భాగంగా వస్తానంటున్నారు. ఒకవేళ పొత్తులు కలిసి వస్తే ఈ 3 పార్టీలు గెలిచే అవకాశం ఉందా, లేదా కూటమి గెలిచే కాకుండా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? 3 పొత్తులు కాదు 6 పొత్తులు పెట్టుకున్నా మా జగన్మోహన్ రెడ్డి 150కి 150 కట్టిన డంకా మోగిస్తాడు. దీంట్లో ఎలాంటి తిరగలేదు. పోయినసారి 150కి సరిపెట్టుకున్నాడు. మా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి పనుల వల్ల, సంక్షేమ బలాల వల్ల, కరోనా వల్ల జనాలను ఎట్లా రక్షించాడు, దానివల్ల 175కి 170 డంకా కొట్టి మోగిస్తాడు. దాంట్లో ఎలాంటి తిరుగులేదు. నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో గెలుపు అవకాశాలు కూడా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయన్నారు. అంటే ఎందుకు చంద్రబాబు నాయుడుకి అంత పరిస్థితి, గొడ్డుకాల పరిస్థితి వచ్చిందంటారు? సొంత నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన అనేది స్పష్టంగా జనాలకు అర్థమవుతుంది. ఎందువల్లంటే జనాలకి లీడర్తో సంబంధం లేదు, ఎమ్మెల్యేతో సంబంధం లేదు, ఎంపీతో సంబంధం లేదు, మినిస్టర్తో సంబంధం లేదు. డైరెక్ట్ జగన్ గారు ఒక బటన్ నొక్కి దాంట్లో ఎలాంటి అవినీతి లేకుండా, అవతవకలు లేకుండా డైరెక్ట్గా జనాల ఖాతాల్లోకి పడుతున్నాయి. అందే సంక్షేమ ఫలాలు మొత్తం డైరెక్ట్ ₹1 లంచం లేకుండా అనేది ఖాతాల్లో నొక్కిన బటన్ నొక్కిన 5 నిమిషాల్లో ఖాతాల్లో చేరుతున్నాయి. దానివల్ల అతను అభివృద్ధి చూసి కుప్పంలో మున్సిపాలిటీ కానీ, ఎంపీడీసీలు కానీ, జెడ్పీడీసీ కానీ, సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ, వార్డు కౌన్సిలర్లు కానీ మొత్తం వైఎస్ఆర్సీపీ క్లీన్ చిప్ చేసింది. అది అందరూ తెలుసు, రాష్ట్రం మొత్తం తెలుసు. దేశ అధికారం మాది అని నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు అంటున్నారు. సరే, వాళ్ళకి వాక్ స్వాతంత్రం సార్, ఎవరు ఏమైనా మాట్లాడుకోవచ్చు. టీడీపీ, శివసేన, జనసేన, బీజేపీ కలిసినా కూడా నెక్స్ట్ అధికారం జగన్ గారికి వస్తుందని నేను నమ్ముతున్నాను. 170 సీట్లకి 170 సీట్లు వస్తాయంటున్నారు, కానీ అది వాస్తవం కాదు. పర్సంటేజ్ పోయినసారి మనకి జగన్ గారికి 48, వాళ్ళకేమో 38 వచ్చిందని అనుకుంటున్నారు. ఈసారి పర్సంటేజ్ ఎక్కువ అయ్యి 110, 120 సీట్లు జగన్ గారికి వచ్చి గవర్నమెంట్ నిలబడుతుందని అనుకుంటున్నాను. జగన్ గారు కుప్పం నుంచే స్టార్ట్ చేయాలి, చంద్రబాబును ఓడించాలని టార్గెట్తోనే పనిచేస్తున్నారంట. స్టార్టింగ్లో ఓడించగలరంట అంత పెద్ద నాయకులు. ఎవరు? చంద్రబాబు గారినే సార్. ఇప్పుడు మొన్న అధికారంలోకి జగన్ ఎట్లా వచ్చారు, అందరికీ ప్రతి ఒక్కరికి వాహన మిత్ర ఇస్తాను, ఆటో వాళ్ళకి, చేనేత వాళ్ళకి ఆసరా ఇస్తాను, వృద్ధ మహిళలకి పెన్షన్ పెంచుతాను, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాను, నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తానని అన్ని హామీలు ఇస్తేనే ప్రజలు ఆయనకు ఓట్లేసి గెలిపించారు. అంతేనా? ఆ హామీల్లో 90% పూర్తి చేశాడు. అదే ఆయన ప్రజలకు వివరిస్తాడు. ఒక నిరుద్యోగ సమస్యలు అంటే ఒకసారిగా మనకి వాలంటీర్ల ద్వారా ఈ తాత్కాలిక ఉద్యోగాలు అయినా కానీ అవి సచివాలయ ఉద్యోగాలు 2.5 లక్షల వరకు ఇచ్చారు. ఇప్పుడు అవి కూడా రెగ్యులర్ చేశారు. వాళ్ళు హ్యాపీయే కదా. ముఖ్యంగా ముందు బాబులు వాళ్ళకి బ్రాండ్లు దొరకడం లేదని అదొక సమస్యగా మన తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడికి వెళ్ళినా బ్రాండ్ లేదు అంటున్నారు. అసలు జగన్ అన్న ఏం చెప్తున్నారు, ముందు తాగబాకండి ఆయన, ఫ్యామిలీని బతికించండి, ఫ్యామిలీని బతికించుకోండి, ముందు తాగకుండా అని చెప్తున్నారు. ముందు తాగొద్దని ఆయన చెప్తున్నాడు. మనం ముందు తాగేసి ఇది పిచ్చి ముందు అది పిచ్చి ముందు అని అనడం కరెక్ట్ కాదు కదా. ఆయన ఏమి ఇచ్చాడు, ముగ్గులు తెప్పేసి పసుపు పెట్టాడు పిల్లలకి, అక్కడికి ముగ్గులు తెప్పేసి అక్కడికి పసుపు పెట్టాడు. అది ఆయన 10,000 రూపాయలు, అది ఇన్స్టాల్మెంట్కి ఇచ్చాడు. మళ్ళీ అప్పుడు 3,000, అప్పుడు 3,000 ఇన్స్టాల్మెంట్ ముఖ్యమంత్రి. దానికి ఏం చెప్తా చెప్పు. మా వద్దు రౌడీ, అందరూ జనాలు రౌడీలు అయిపోయింది. ఇప్పుడు రౌడీ రాజు అని అనుకుంటున్నాడు, పడిన రౌడీ అంటాడు. ఆ మాట బాగుంటుంది, సర్వీస్ చేస్తారు బాగా, ఇళ్ళకు ఉద్యోగాన్ని తీసుకుపోతున్నారు. నేను పోయేలా ఏమాకి పోయే పనిలే, సచివాలయం బాగుంటాయి, బ్రహ్మాండంగా ఉంటాయి. ఇంతకుముందు రోజు తిరిగేవాళ్ళం ఆయన ఆఫీస్కి 10 సార్లు. 7 నుంచి 10 కిలోమీటర్లు పోయేవాళ్ళం. ఇప్పుడు ఇంటి పక్కనే ఉంది సచివాలయం. అది ఆయన వస్తారు, 3 పెడతారు. ఈసారి అంతకుముందు 1 పెట్టాడు, ఇప్పుడు 3 పెడతాడు. 3 పెట్టేస్తారు అని. అది ఆయన వస్తే ఆయన ఏమొస్తాడు, ఆయన ఏం కానీ 3 కోట్లు 300 లక్షలు కోట్లు కట్టలేకపోయినాడు. బ్యారేజీలు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి 300
బ్యారేజీలు 2 బ్యారేజీలు 300 కోట్లు కదా, దానికి ఖర్చు పెట్టలేకపోయాడు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి. దానికి ఏం చెప్తున్నా చెప్పు దానికి రేపు. జగన్ గారు నాకు కట్టేసి ప్రారంభం చేసి చూసావు బ్యారేజీలో కంప్లీట్ చేశారు కదా. ఆయన 5 ఏళ్ళు ముఖ్యమంత్రి కట్టలేకుండా దింపలేడు కదా. ఆ ముగ్గులు చెప్పేసి అప్పచెల్లకి పుస్తకం పెట్టాడు 10,000, ఆ 10,000 కూడా ఇల్లు సరిగ్గా. నాకేం చెప్తావు చెప్పు. అంటే చంద్రబాబు గారు వద్దు బాబుకి రెస్ట్ ఇస్తాను ఇంకొక 10 ఏళ్ళు, అప్పుడు వెళ్ళిపోతారు బయట. ఒకవేళ చంద్రబాబు గారు ఓడిపోతే పరిస్థితి ఏంటంటారు? ఓడిపోతుంది పరిస్థితి ఏంటంటే ఓడిపోతే కూడా చెప్పేస్తాను. అప్పుడే ఓడిపోయింది మళ్ళీ జగన్ పరిపాలన. ఆ ఇల్లు ఇంత మా హౌస్ పరాల్లో ఇల్లు ఫ్రీగా ఇచ్చారు గవర్నమెంట్ ప్రజలకి. ఆయన డబ్బులు అప్పులు చేసి కట్టే ఇస్తూ ఉన్నాడు. ఆ 10 ఇల్లు కూడా అప్పు ఇవ్వాలా పేదవాళ్ళకి. జగన్ ఊరికి ఇచ్చాడు ఇల్లు ఫ్రీగా, డబ్బులు ఊరికి లేకుండా. 30 లక్షల ఇల్లు పట్టాలు ఇచ్చారు. బాగానే చూడదు. ఈయనంత డబ్బులు ఇమ్మంటాడు వాడికి. మీ బాబాయ్ డబ్బులు ఇమ్మంటాడు పట్టాలు ఇవ్వాలంటే ఇళ్ళకి. ఆయన ఇల్లు కట్టిస్తే డబ్బులు ఇమ్మన్నాడు బ్యాంక్ లోన్లు పెట్టి. ఈయన జగన్ ఊరికి ఇచ్చేసాడు ఫ్రీగా. ఏది మంచిది అంటారు? పేదవాడు 300 పెట్టి కట్టుకోలేడు కదా, 3,000 పెట్టి నెలకి. ఆ 3,000 బాడుతూ ఉంటుంది బయట. అదే వాడు ఫ్రీగా ఇచ్చాడు ఇల్లు అందరికీ. వన్ సింగిల్ బెడ్రూమ్ ఇళ్ళని. ఆ సింగిల్ బెడ్రూమ్ తీసుకుని ఇల్లు వేయకుండా ఓటుంటారు. ఆటో వాళ్ళు 40,000 ఇచ్చారు, 50,000 ఇస్తారు రేపు మొత్తం. 50,000 మేము ఎట్టకుండా ఉంటాం ఓటు. మా పిల్లలకి అమ్మ డబ్బులు ఇచ్చారు, ఇవ్వకుండా ఎట్లా ఉంటాము? కడుపు తిన్నా కడుపు నోరు కడుపు పెట్టుకొని ఎట్లుంటాం చెప్పండి. బాబు వేస్ట్, ఏం చేయము బాబు. అప్పుడే నా ఇల్లు ఎదుగు తిన్నాడా బాబు దగ్గర తింటే జగను ఏం ఓటు ఎందుకు వేస్తాము? ప్రజలకే ఇచ్చే డబ్బులు. కరువు కాలంలో అమ్మఒడి అప్పుడు ఆ డబ్బులు లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకి అప్పులు చేసి ఆయన దగ్గర తింటే అప్పుడే నువ్వు మాట బాగుంది. జగన్ ఏం తినలేదు కదా అప్పుడు అప్పు చేసి. రాజకీయ లోటుగా చెప్పాలంటే టీడీపీ అనేది లేదే అసలు ఆంధ్రదేశంలో. రామారావుతోనే పోయింది. చంద్రబాబు నాయుడు చేసే పరుగులానికి కాంగ్రెస్ ప్రోగ్రాంలు. చంద్రబాబు నాయుడు విత్తనం ఎక్కడి నుంచి వచ్చింది? కాంగ్రెసేనా? తెలుగుదేశం. ఈనాడు నేను తెలుగుదేశానికి జెండా పట్టుకొని పాడా. నేను తెలుగుదేశం పార్టీ నెల్లూరు చిత్తూరు జిల్లాలో ఉన్నప్పుడు అప్పుడున్న నాయకులు ఎవరు ఇప్పుడు తెలుగుదేశంలో లేరు. యలమంచిల శివాజీ ఉన్నాడా? మురళీమోహన్ ఉన్నాడా? దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఉన్నాడా? ఆయన పేరు గాలి ముద్దుకృష్ణనారాయణ ఉన్నాడా? వీరరాఘవ నాయుడు ఉన్నాడా? నాకు తెలిసిన 10 మంది లేరు. అంటే ఇప్పుడు తెలుగుదేశం ఉందా, కాంగ్రెస్ ఉందా? అందులో రామారావు తెలుగుదేశం పార్టీ ఎందుకు పెట్టాడు? కాంగ్రెస్ మీద కడుపు మండే కదా. నువ్వు కాంగ్రెస్ ఎట్టగలుస్తావా? కలిసావా లేదా? నేను చెప్పేది కాదు, మురళీమోహనే చెప్పాడు ఈ మాట. మురళీమోహన్ పక్కా మీ అంతా పక్కా ఎన్టీ రామారావు అభిమానులు. అంటే ఒక ఎన్టీ రామారావు అభిమాని ఉండే టీడీపీని ఇంత వ్యతిరేకిస్తున్నారంటే, ఇంత విమర్శిస్తున్నారంటే టీడీపీ యాడ్ ఉందా అంటుంటే మళ్ళీ టీడీపీ అంటావే? రామారావు తెలుగుదేశం పార్టీ ఉందా? లేదు. ఆ స్లోగనే లేదు. రామారావు తెలుగుదేశం పార్టీ ఉంటే బాలకృష్ణ ఎందుకంటే మూల కూర్చుంటాడు? టీడీపీ లేదంటారు అసలు టీడీపీ ఎక్కడుంది? నీవు కావాలంటే చూడు. టీడీపీ అనేది రామారావుతోనే పోయింది. చంద్రబాబు నాయుడు కాంగ్రెసు పక్కా. కాంగ్రెస్లో నుంచే వచ్చాడు. ఆర్థిక శాఖ మంత్రి కూడా చేశాడు. కాంగ్రెస్లో పునాది వాడు. ఇప్పుడు నీతో స్నేహం లేకపోతే నీతో కలిసి టీ ఎందుకు తాగుతాను నేను? మంచి స్నేహం ఉంటారు కదా, అంతే. పునాది ఎక్కడి నుంచి వచ్చింది? వాడు చదువుకునేది ఎక్కడ? రాజకీయం. ఇంట్లో ముసలోడు లేవలేకుండా పోయి కూర్చునేవాడు, మంచం మీద ఉన్నవాడికి తీగి తెల్లారుజాన 6 గంటలకు లేపు బాయ్ నీకు డబ్బులు వచ్చినా ఇస్తామంటే ఏనా ఒకడికి ఇచ్చాడు. అది ఒకటి ఎవరైనా ఇచ్చాడా? చంద్రబాబు నాయుడు పరిపాలన ఇచ్చాడు అసలు? రామారావు పరిపాలన ఇచ్చారా? కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇచ్చారా? చంద్రబాబు పరిపాలనకి జగన్ గారి పరిపాలనకి చంద్రబాబు నాయుడు పరిపాలన జగన్ పరిపాలన అంటే చంద్రబాబుకి జగన్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఏ విషయంలో అయినా చెప్పండి. ఏ విషయంలో అంటే ఎలాంటి? ఏ విషయంలో అయినా అంటే పని చేస్తున్నాడు, చూపిస్తున్నాడు. అది చంద్రబాబు నాయుడు పని చేయకుండా మాటలు చెప్పాడు ఆ రోజుల్లో. అది అంటే ఆయన కూడా పథకాలు పెట్టాను, అందరికీ ఇస్తున్నాను, అన్ని డెవలప్మెంట్ నేనే చేస్తున్నాను అంటున్నారు. జగన్ గవర్నమెంట్లో ఏం డెవలప్మెంట్ లేదు, ఏం లేదు అంటున్నారు చంద్రబాబు గారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చేసిన బిల్లులు ఇప్పటికి రాలా. మేము చేసినవి సీసీ రోడ్ల బిల్లు. ఎవరు దానికి బాధితులు? అది చంద్రబాబు గారు ఆయనంతా విజన్ 2020 అని చెప్పుండారు. అది ఇప్పుడు అసలు తెలుగుదేశం పార్టీ కానీ అన్ని పార్టీలు మర్చిపోయినాయి. చంద్రబాబు గారు విజన్ 2020 అని 2000 ముందే చెప్పున్నాడు. ఆ 2020 ఎట్టపోయింది, దాన్ని మర్చిపోయారు. తర్వాత ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు.
పెన్షన్ జగన్ గారు 3000 అనౌన్స్ చేసిన తర్వాత ఆయన 2000 చేశారు. అంతకుముందు 1000 రూపాయలే కదా పెన్షన్ ఇస్తున్నది. ఈయన 3000 ఎప్పుడైతే అనగానే 2000 చేశారు. చంద్రబాబు నాయుడికి జగన్ గారికి ఒకటే సార్. జగన్ ప్రజల్ని దేవుడిని నమ్ముకున్నాడు. చంద్రబాబు ఏంటంటే రాజమౌళిని డైరెక్టర్ని వాళ్ళని ఫారిన్కి తీసుకెళ్ళి వాళ్ళతో అదే సినిమా షూటింగ్ అదేమంటారు గ్రాఫిక్స్ సెట్టింగ్స్ చేయించాడు. బాబు ఏమంటారు, నేను వచ్చింటే అమరావతి మొత్తం డెవలప్ అయ్యేది ఈ పార్టీకి అంటున్నారు. అమరావతి డెవలప్ అయితే మా నెల్లూరు డెవలప్ కావాలి కదా. నెల్లూరు బ్యారేజ్ ఓపెన్ చేయలే కదా. చంద్రబాబు గారు నేను ఎక్కువ పథకాలు ఇస్తాను అని సార్ 15 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం ఏలింది. 15 సంవత్సరాలు వాస్తవంగా ఈ 15 సంవత్సరాలు మీరే చూడండి. ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి చెందాలి, ఇప్పుడు ఇడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎంత అభివృద్ధి చేస్తున్నారు మీరే చూడండి. అప్పుడు ఉమ్మడి రాజధానిలో అమౌంట్ ఉండింది, ఫైనాన్స్ బాగుండింది. అలాంటప్పుడు 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఒక బ్రిడ్జి కట్టారా, లేక ఇంకోటి ఏమైనా ఇచ్చాడా మీరే గమనించండి సార్. ఈరోజు మా నెల్లూరు సంఘం ఆయకట్టు కానీ నెల్లూరు ఆయకట్టు కానీ ఈరోజు మళ్ళీ ఆ స్థాయికి వచ్చినది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట తప్పకుండా జనాభాకి చేశాడు సార్. చంద్రబాబు పాలన అంటే అది అందరికీ తెలిసిన విషయం, మనం కొత్తగా చెప్పేదేం లేదు. ఆయన పాలన అయితే ఏది చేసిందంటే ఏం లేదు. అరచేతిలో స్వర్గం చూపించారు ఆయన. అరటి పండుగల చేతిలో పెట్టినట్టు మాటలు చెప్పారు. ఆయన గురించి అయితే మనం అంటే ఈసారి చంద్రబాబు నేను వస్తే జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తామని అంటున్నారు రీసెంట్గా కూడా. ఆయన ఎవరు నమ్మరా? ఎంతమంది చెప్పారు, ఏం చేశారా? ఇప్పుడు కూడా చెప్పేది అదే.